ఉమ్మడి విశాఖ జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాల్లో చిత్ర విచిత్రాలు వెలుగుచూస్తున్నాయి. ఓ మండలంలో పనిచేసిన తహసీల్దార్ పేరిట 100 ఎకరాలు నమోదై ఉన్నాయి. ఆయన 4 నెలల క్రితం మరణించారు. అయితే గత నెలలో ఆయన పేరిట ఉన్న కొన్ని భూములకు ఇతరుల పేర్ల మీద మ్యూటేషన్ జరిగింది. ఇలా ఎలా జరిగిందో అంతు చిక్కడం లేదు. ఏదైనా భూమికి సంబంధించిన యాజమాన్య వివరాలు అందుబాటులో లేకపోయినా అనుమానం ఉన్నా వాటిని నోషనల్ ఖాతాలో నమోదు చేస్తారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రెవెన్యూ శాఖ ఒక ఖాతా నెంబర్ ఇస్తుంది. ఒక వ్యక్తికి వేర్వేరు గ్రామాల్లో భూములుంటే వేర్వేరు ఖాతా నెంబర్లు వస్తాయి. నోషనల్ ఖాతా నంబర్లో అంకెలు ఎక్కువగా ఉంటాయి. చూడగానే తెలిసిపోతుంది. అయితే విశాఖ జిల్లా పెందుర్తిలో మాజీ తహసీల్దార్ లాలం సుధాకర్ నాయుడికి చెందిన ఖాతా నంబర్ మీద సుమారు 4 ఎకరాల పైచిలకు ప్రభుత్వ ప్రైవేటు భూములు ఉన్నాయి. పెందుర్తి, చిన్నముషిడివాడ, గుర్రంపాలెం, ముదపాక, గొర్రపల్లి, పొర్లుపాలెం, పినగాడి, పెద్దగాడి, నరవ, పులగాలపాలెం, రాజయ్యపేట, సరిపల్లె, సౌభాగ్యపురం గ్రామాల్లో వివిధ సర్వే నంబర్లలో ఇవున్నాయి. మీ భూమి పోర్టల్లో చూస్తే ప్రతి గ్రామంలో ఆ ఖాతా నంబర్ మీద ఆయన పేరుతోనే భూములు కనిపిస్తున్నాయి. కొన్ని అనువంశికంగా వచ్చాయని, కొన్ని బహుమానంగా వచ్చాయని, కొన్ని కొనుగోలు చేశారని రికార్డులు చూపిస్తున్నాయి. ఈ ఖాతా ఆయన ఆధార్ నంబర్కు లింక్ అయి ఉంది. పెందుర్తి సహా అనేక మండలాల్లో తహసీల్దార్గా పనిచేసిన సుధాకర్ నాయుడు గత అక్టోబర్ 17న చనిపోయారు. ఆయన పేరిట ఉన్న కొన్ని భూములకు సంబంధించి గత నెల 2న ఇతరుల పేర్లపై మ్యూటేషన్లు జరిగాయి. ఆ వివరాలు ఆన్లైన్లో కనిపిస్తున్నా ఎవరు చేయించుకున్నారన్నది తేలడం లేదు. అవన్నీ మండల కార్యాలయాల రికార్డుల్లోనే ఉంటాయి. చనిపోయిన వ్యక్తి పేరిట ఎవరు దరఖాస్తు చేశారనేది ఇక్కడ ముఖ్యం. పులగాలపాలెంలో సుమారు 10 ఎకరాల వరకు చేతులు మారాయి. వీటి విలువ సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ అంశాన్ని రెవెన్యూ అధికారుల దగ్గర ప్రస్తావించగా హక్కుదారులెవరో తెలియకపోవడం వల్ల అప్పటి తహసీల్దార్ సుధాకర్ నాయుడు ఖాతా నంబరు నమోదు చేసి ఉంటారని, అందులో మోసమేమీ ఉండదని సమర్థించుకున్నారు. సాధారణంగా ఇలాంటి భూములను నోషనల్ ఖాతాలో నమోదు చేస్తారు. ఇక్కడ సుధాకర్ నాయుడికి ఒకటే ఖాతా ఉంది. పొరపాటున ఆయన పేరు నమోదు చేసి ఉంటే ఆయన చనిపోయిన తర్వాత వాటిని ఇతర ఖాతాలకు మళ్లించాల్సి ఉంది. రీసర్వే జరిగినప్పుడైనా ఈ తప్పులు సరిదిద్దాల్సి ఉంది. సరిచేసే ప్రయత్నమే జరగలేదు. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు ఉన్నాయని కొందరు సమాచార హక్కు చట్టం కార్యకర్తలు పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సుధాకర్ నాయుడు పేరిట 100 ఎకరాల భూములున్నాయనే విషయం వారి దృష్టికి వచ్చింది. దానిపై స్థానిక అధికారులను ప్రశ్నించారు. అక్కడ సరైన స్పందన లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారులను కలిశారు. వారు తప్పు జరిగిందని అంటున్నారే తప్ప దానిని సరిచేసే ప్రయత్నం చేయడం లేదు.